బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించిన, విశ్వ ప్రళయం ఏర్పడ్డా అప్పుడే చెప్పాను బ్రహ్మంగారు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ కలియుగంలో ఎందుకో తెలీదు, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఎన్నో వాక్యాలు నిజమయ్యాయి, వాస్తవం అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. అటువంటి పరంపరలో ఈ కలియుగంలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని రకాలైన అంశాలతో పాటు సమీపమైన భవిష్యత్తులో జరగబోయే మరికొన్ని విషయాల్ని ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానంగా గుళ్ళలో దేవతల మహిమలే నశించేను, మంత్రతంత్రములలో శక్తి సన్నగిల్లేను, విప్రజాతుల వారికి సైతంబు మధ్య మాంసములపై కోర్కెలు అధికమయ్యేను. ఎంత విచిత్రవంతమైనటువంటి పోకడలు! ఇది కదా కలిమాయా పురుషుడి యొక్క విశేషవంతమైనటువంటి ప్రభావం. గుడిలో ఉన్నటువంటి దేవతా స్వరూపాల యొక్క మహిమల వల్లే ఆ అమ్మవారు స్వామివారు భక్తులకు కొంగు బంగారమని మనమందరము వెళ్ళి మనం మొక్కుల్ని మొక్కుకుంటూ కోర్కెలను కోరుకుంటూ ఉంటే ఆ ఆలయ ప్రాంగణానికి వెళ్ళొస్తే చాలు కొంగు బంగారమే ఆ దేవతా స్వరూపాలు మన కోరికల్ని తీరుస్తూ ఉంటారు. కానీ గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాటను చూస్తే సరైనటువంటి నిర్వహణ చర్యల వల్ల యంత్ర ప్రతిష్టలు సరిగ్గా చేసిన సరైనటువంటి మంత్ర ఉచ్చారణ చేయలేకో భగవంతుడికి సంబంధించిన కైంకర్యాలు నిర్వర్తించకపోవటం వల్ల దేవతా స్వరూపాల యొక్క శక్తి ఆ ప్రధానమైనటువంటి మందిరాల నుండి బయటకు తరలిపోతుంది. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం, అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణాలు. వైదికంగా ఆనాడు శంకరుడు మహిమాన్వితమైనటువంటి రౌద్రస్వరూపంలో ఉన్న అమ్మవార్లందరినీ కూడా శాంతస్వరూపంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తే అమ్మవారు కూడా శాంతస్వరూపంలో మనకు దర్శనమిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈనాడు కొంతమంది ప్రవచనకారులు అవ్వచ్చు, మరికొంతమంది జ్యోతిష్యులు అవ్వచ్చు, మిడిమిడి జ్ఞానం తెలిసినటువంటి మూర్ఖులు అవ్వచ్చు, అజ్ఞానులు అవ్వచ్చు, అమ్మవారి ఆలయ ప్రాంగణాల్లో కూడా క్షుద్రమైనటువంటి భావనలతో చేసే పూజల గురించి చెప్పటం, అక్కడెక్కడో కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల గురించి మనం వింటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో భారతావనిలో ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు నిత్యం కూడా గౌహతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి శక్తిపీఠాన్ని సందర్శన చేస్తుంటారు. అక్కడ అమ్మవారి యొక్క రూపంలో అవ్వచ్చు, ఆలయంలో అవ్వచ్చు, కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క శ్రీతత్వానికి ప్రతీకగా సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు బహిర్గతమవుతూ ఉంటాయి. మరి అటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో జంతువులను బలులు ఇవ్వటము, క్షుద్రమైనటువంటి భావనలతో పూజ చేయటం వల్ల దైవీ శక్తులు నశించటం, క్షుద్ర భావనలు పెరుగుతూ పోతూ ఉంటాయి. కొంతమంది విప్రులు, పండితోత్తములు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నటువంటి మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి భారతావనిలో కొంతమంది విప్రులు సైతం, బ్రాహ్మణులు సైతం, వేదజ్ఞానం తెలుసని చెప్పుకునేవారు సైతం, తమకి మాత్రమే జ్యోతిష్యం తమకు సంబంధించినటువంటి సంపదగా చెప్పుకునేటువంటి మూర్ఖులు సైతం మద్యం గురించి, మాంసం గురించి, అమ్మవారికి దేవతా స్వరూపాలకి ఇవన్నీ నివేదించాలి,
యజ్ఞయాగాది క్రతువుల్లో మద్యాన్ని మాంసాన్ని నివేదనగా పెట్టాలని వాళ్ళకున్నటువంటి జిహ్వ చాప్యం చేత మనకు లేనటువంటి పద్ధతుల్ని, క్షుద్రమైనటువంటి భావనల్ని అలవాటు చేస్తున్న పరిస్థితుల కారణంగా దైవీ శక్తుల యొక్క ఆ దైవగణాలు తగ్గిపోయి అసురగణాలు, క్షుద్రగణాలు ఎక్కువైపోయి అశుభకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అందుకే కాబోలు మహిమాన్వితమైనటువంటి సింహాచలంలోని అప్పన్న స్వామి వారి యొక్క మహిమాన్వితమైన చందనోత్సవం జరుగుతున్న సందర్భంలో అవ్వచ్చు, స్వామివారి కోసం అశేషమంతమైనటువంటి భక్తజనం వస్తూ స్వామివారిని విశేషంగా సందర్శించుకునేటువంటి సందర్భంలో మనందరి మనసును కలచివేసిన సంఘటన, జరగకూడనటువంటి ఒక సంఘటన. అక్కడ దేవాలయ ప్రాంగణానికి సమీపంలోని ఓ గోడ కూలిపోయి కొంతమంది వ్యక్తులు విగజదీవులయ్యారు. మనం చేసే కొన్ని పొరపాట్లు, మనం చేసేటువంటి ప్రక్షిప్తాలు, భగవంతుడికి చేయవలసిన కైంకర్యాల్లో ఉన్నటువంటి లోపం, ఇవన్నీ ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఇబ్బందులు జరగడానికి కారణమవుతుంటాయి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానమే ఇందుకు ప్రధానమైనటువంటి ప్రామాణికం. కాబట్టి దేవాలయాల్లో దేవతామూర్తుల యొక్క మహిమలు తగ్గిపోతున్నాయి. మన పూర్వీకులు మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతిష్ఠ చేసినటువంటి యంత్ర రాజ్యాలు తమ యొక్క మహిమని, శక్తిని కూడా కోల్పోతూ ఉన్నాయి. విశ్వమానవాళి ప్రపంచ శాంతి కోసం సనాతన ధర్మానికి పట్టుగొమ్మలైనటువంటి మఠపీఠ ఆశ్రమాల్లో భగవంతుడి యొక్క కైంకర్యాలు, మనం చేయవలసినటువంటి ధర్మాలు, నియమనిష్టలతో కూడినటువంటి వైదిక క్రతువుల్ని ఆచరించలేకపోవటం వల్ల అన్ని ఆలయ ప్రాంగణాల్లో కూడా భగవంతుడి యొక్క శక్తి తగ్గిపోతుందేమో. భగవంతుడికి నివేదించేటువంటి ప్రసాదంలో కల్తీ జరపటం, జంతు సంబంధమైనటువంటి అవశేషాలను చేర్చటం, భగవంతుడు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఊరేగింపుగా వచ్చేటువంటి రథాలని తగలబెట్టడం, అమ్మవారు వేంచేయవలసినటువంటి రథానికి సంబంధించినటువంటి వెండి సింహాలని మాయం చేయటం. అంటే ఏ ఒక్కరికి కూడా పాపభీతి లేకుండా పోతుంది. భగవంతుడి యొక్క ఆలయంలో, శక్తి సంబంధమైనటువంటి క్షేత్రాలలో, ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఇది కలిమాయా పురుషుడి యొక్క ప్రభావమే. అలాగే స్వామివారి ఇంకో మాట చెప్తూ ఉంటారు, ఏమని? రాబోవు కాలాన సత్యవాక్కును మీరు చూచుటకు అరుదుగా కనిపించేను, పాపభీతన్నదే లేకుండా పోయేను, అసత్య సాక్షులు అధికమయ్యేరు. ఈ కలిమాయా పురుషుడి వల్ల పాపభీతి లేకుండా పోతుంది. భగవంతుడి యొక్క సన్నిధానంలో కూడా అధర్మపూరితమైనటువంటి క్రతువులు చేయటమే కాదు, మేము భగవంతుడి సమక్షంలో ఏమీ చేయలేదని మళ్ళీ అక్కడే ఒట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా అధికమవుతారు. అధర్మపూరితమైన ప్రవర్తన చేసి తప్పులు ఉన్నప్పటికీ భగవంతుడి మీద కూడా భయం లేకుండా ఒట్లు పెట్టుకునేటువంటి వ్యక్తులే అధికమవుతూ ఉంటారు. ఈ అధర్మపూరితమైనటువంటి వ్యక్తులు, కలంకితమైనటువంటి వ్యక్తులు అధికమవుతారని స్వామివారు చెప్పారు. ఈ పాపభీతి లేకుండా పోవటం వల్ల దేవాలయాలకు సంబంధించినటువంటి మాన్యాలు, దేవాలయ పోషణకి, జీర్ణోద్ధరణకి, ధూపదీప నివేదనకి ఇస్తున్నటువంటి రకరకాలైన స్థలాలు కూడా రాజకీయ నాయకుల యొక్క అనుచరులు, వారి కుటుంబ సభ్యుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. భగవంతుడి యొక్క సన్నిధానంలో ఒక యజ్ఞయాగాది క్రతువును చేసుకుందాం, అనుష్ఠానం చేసుకుందాం. ఒక యతీశ్వరుడు, ఒక ఋషితుల్యుడైన వ్యక్తి
అనుష్ఠానపరుషుడైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా స్వామివారి యొక్క సన్నిధానంలోకి వెళ్ళి ఒక విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆశ్రమాన్ని నిర్మించుకుందామంటే రాజకీయ నాయకులు అనుచరుల యొక్క ప్రభావం వల్ల ఏ మాత్రం కూడా పాపభీతి లేకుండా దౌర్జన్యపూరితమైనటువంటి వాక్కులను ప్రదర్శిస్తున్న సందర్భం, బకాసురులను మించినటువంటి బకాసురులు ఉన్నటువంటి పరిస్థితిగానే మనం చెబుతూ ఉండొచ్చు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా అసత్యమైనటువంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు, భగవద్గీత మీద ప్రమాణం చేసేవాళ్ళు, భగవంతుడి మీద ప్రమాణం చేసేవాళ్ళు, కన్న బిడ్డల మీద ప్రమాణం చేస్తున్న వాళ్ళు, కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్న వాళ్ళు అధికమైపోతారు. అసత్య వాక్ పరిపాలనే అధికమవుతుంది. న్యాయస్థానం అవ్వచ్చు, దేవస్థానం అవ్వచ్చు, ఎటువంటి చోటనైనప్పటికీ కూడా సత్య ప్రమాణానికి ప్రమాణంగా చెప్పగలిగినటువంటి కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి యొక్క ఆస్థానంలో కూడా మనందరికీ తెలుసు సత్య ప్రమాణం అని ఒకటి ఉంటుంది. ఈ సత్య ప్రమాణం కోసం విడదీయరాని చిక్కుముళ్ళు వచ్చినప్పుడు, వ్యాపారంలో భాగస్వాముల మధ్య భేదాలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య తగువులు అవ్వచ్చు, కుటుంబ కలహాలు అవ్వచ్చు, ఇతరత్రా స్థితిగతుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు సత్యవాక్ పరిపాలన కోసం సత్య ప్రమాణం గురించి మనం వింటూ ఉంటాం. ఆ ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కాణిపాకంలో చేసే సత్య ప్రమాణానికి సాక్షాత్తు గణపతి అక్కడ వేయించేసి ఉంటాడని, గణపతి యొక్క సమక్షంలో సత్యవాక్కును చెప్పి మన యొక్క సచీలతని నిరూపించుకునేటువంటి ప్రయత్నం మన సంప్రదాయంలో ఉంది. కానీ అటువంటి దేవతా గణాల మీద కూడా అసత్యపూరితమైనటువంటి ధోరణితో సత్యవాక్కును కూడా మరిచిపోయి అబద్ధపు సాక్షులు చెప్పేటువంటి వాళ్ళు అధికమవుతారయ్యా. దేవాలయాల్లో ఇలాంటి వింతలు విచిత్రాలు అధికమవుతాయి. భగవంతుడి యొక్క సన్నిధానంలో కూడా భయభక్తులు లేకుండా ప్రజలందరూ కూడా ఈ విధంగా ఉంటారని స్వామివారు చెప్పారు. అందుకే కాబోలు ఈ ప్రపంచంలో విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో దేవాలయాల్లో ఉన్నటువంటి మూలమూర్తులు విశేషవంతమైన కళల్ని కోల్పోతున్నారు. ఆరాధనీయమైనటువంటి దైవీ శక్తులు వాటి యొక్క కళలన్నీ తగ్గిపోతున్నాయి. అందుకే చాలా సందర్భాల్లో గురుదేవులు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం తిరుమల తిరుపతి అవ్వచ్చు, శ్రీకాళహస్తి దేవస్థానం అవ్వచ్చు, శ్రీశైలం అవ్వచ్చు, ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారు అవ్వచ్చు, ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలోని లక్ష్మీ నారసింహ ప్రభువు అవ్వచ్చు, ఇటువంటి విశేషవంతమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో కొన్ని వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలకి సంకేతంగా గురుదేవులు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని సరిగ్గా అర్చించకపోవటమో, భగవంతుడికి జరిగే కైంకర్యాల లోపం వల్ల దైవీ శక్తులు వాటి యొక్క ప్రభను కోల్పోయి వేరొక క్షేత్రానికి వెళతాయని కంది మల్లయ్యపల్లెని ఇక్కడ ఉన్నటువంటి దైవీ శక్తుల యొక్క కళలన్నీ కూడా చేరి వీరభోగ వసంతరాయుడిగా గురుదేవులు మళ్ళీ ఈ భూమి మీద అవతరించనున్నట్టు సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాటని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారినవైపోవు, నవగ్రహంబుల నడక మారేనన్న గురుదేవుల యొక్క సాక్షిగా నిజంగా అలాంటి పరిస్థితులే దాపురిస్తున్నాయేమో. కలియుగంలో 5,126వ సంవత్సరాన్ని పురస్కరించుకుంటున్నటువంటి సందర్భంలో గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వం ప్రతి వాక్కు వాస్తవం అవుతుందేమో. మరిన్ని వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలే కాదు, దేవాలయ ప్రాంగణాలు, దేవాలయ భూములు,
భగవంతుడికి సంబంధించిన కైంకర్యాలలో కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయేమో. ధర్మకర్తల మండలిగా పేర్కొనబడ్డటువంటి ఈ పెద్దల కమిటీలో అధర్మపూరితమైనటువంటి ధోరణితో నిజంగా దేవాదాయ శాఖగా దేవుడి యొక్క ఆదాయాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన అసుర గణాలుగా ఇవన్నీ మారబోతున్నాయేమో. ఈ కలియుగంలో కలిమాయా పురుషుడి యొక్క విశేషవంతమైన స్థితిగతుల వల్ల వీళ్ళందరి మనసుల మీద, శరీరం మీద కలిమాయా పురుషుడి యొక్క ప్రభావం అధికమవుతుందేమో. దేవాలయంలో దైవీ శక్తికి బదులుగా కలిమాయా పురుషుడి యొక్క శక్తులన్నీ కూడా ప్రవేశిస్తున్నటువంటి కారణం చేతనే దైవీ శక్తులన్నీ కూడా నిర్వీర్యమవుతున్నాయేమో. అందుకే దుష్టులకి శిక్ష పడటం, వారు చేసినటువంటి కర్మలకి ప్రతిఫలాన్ని అనుభవించటం ఆలస్యమవుతుందేమో. ప్రకృతిలోని విపత్తులకి, అసమతుల్యతకి ఇదే ప్రధాన కారణం అవ్వబోతుందేమోనన్న విషయాన్ని మనందరం కూడా గుర్తెరగాలి. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి సాంద్ర సింధు వేదంలో ఈ విషయాన్ని గురుదేవులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న సింహాచలం అప్పన్న స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో జరిగిన అపశృతిని చూసాం. గతించిన కాలంలో ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి యొక్క వెండి సింహాల మాయాన్ని చూసాం. అంతకుముందే అంతర్వేదిలోని లక్ష్మీ నారసింహ ప్రభుల వారి యొక్క రథం దగ్ధం అవ్వడం చూసాం. అంతకుముందే రామతీర్థంలోని శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క విశేషవంతమైనటువంటి మూలమూర్తిని కూడా విశేషించి పగలగొట్టినటువంటి దాఖలాలు చూసాం. భాగ్యనగరంలో కూడా వివిధ గ్రామదేవతా స్వరూపాలైన అమ్మవార్ల ఆలయాల పట్ల కూడా కొంతమంది ఈ విధమైనటువంటి పాపభీతి లేనటువంటి నరరూప రాక్షసులు, కలిమాయా పురుషుల ప్రవేశం చేత దైవీ శక్తులు తగ్గుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. గురుదేవుల యొక్క కాలజ్ఞానం అనుసరించి చూస్తే ఇలాంటి ఎన్నో విషయాలు మనకు ప్రకటితమవుతూ ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.